వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో అలసందలు మసాలా వడ ఎలా చేయాలో చూద్దామండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎండిన అలసందలు అండి బాగా 2-3 సార్లు కడిగేసి 8 hours నానబెట్టుకోవాలి. అలసందలు బాగా నానాలండి, అప్పుడే మనం వడలు చేసుకో బాగుంటుంది. అలసందల మసాలా వడ ఎలా చేయాలో చూద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే శొంఠి తీసుకోండి. జీలకర్ర వేసేసుకోండి. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మెత్తగా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అలసందలు దాంతో వేసేసుకొని మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఏమాత్రం నీళ్ళు పోయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వడలకి ఇలాగ ఉంటేనే క్రిస్పీగా బాగుంటుంది. ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకుని ఇంకోసారి వేసుకున్నాక మనము అప్పుడు శొంఠి ఎంత వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలా అలసందలు కొద్దిగా వేసానండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి కొద్దిగా వేసాను. చూడండి, ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇదంతా వేసుకుని ఒకేసారి బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మీకు నచ్చినట్టు వేసుకోవాలి. వడలు ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుని వేసుకోవచ్చు. నేనైతే హోల్ పెట్టుకోలేదు, అలాగే వేసుకుంటున్నాను. ఇలా వేడిగా నూనె వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వడలు వేసేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవుతుంది. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఫ్రై చేసుకొని చక్కగా వేడిగా ఉన్నప్పుడు తింటే అలసందల వడ మసాలా వడ చాలా బాగుంటుందండి. అలసందల మసాలా వడ అండి, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలసందల వడలో ఇలా వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఫ్రై చేసుకొని ఒక పక్క ఫ్రై చేసుకున్నాక ఇంకో పక్క ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, మసాలా అలసందల వడ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ కారం చట్నీ చేసుకున్నారండి, ఇంకా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూపిస్తున్న వడలు చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి, వేడి వేడిగా పొగలిపోతుంది. వడలు అయితే చాలా బాగా వచ్చిందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.